ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకోండి. ఎంతవరకు 3 మాటలు మనం విన్నాం. ప్రభు సిలువలో పలికిన మాటలు. ఇది 4వ మాటగా చూసుకుందాం. మత్తయి సువార్త 27 అధ్యాయము 45వ వచనం నుంచి చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఏలి ఏలి లామా సబక్త అనే మాట అరామిక్ భాషలో యేసుప్రభు వారు మాట్లాడారు అన్నమాట. ఆ మాటకు అర్థం నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అంటున్నారు అనమాట. యేసుప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు 3 అద్భుతమైన క్రియలు కూడా అక్కడ జరిగాయి అనమాట. మొట్టమొదటిగా మధ్యాహ్నం 3 గంటలు చీకటి కమ్మింది. ఏ గూటు పక్షులు ఆ గూటికి చేరిపోయాయి అనమాట. మధ్యాహ్నం 3 అయినప్పుడు చీకటి కమ్మినప్పుడు ఏంటి ఎంత చీకటిగా ఉందని చెప్పేసి పక్షులన్నీ గూటికి చేరిపోయాయి. రెండవదిగా బండలు బద్దలయ్యాయి. మూడవదిగా యెరూషలేము దేవాలయపు తెరగ 2గా చేర్చబడ్డాయి. యేసుప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడే ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఆయన అంతకుముందు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు, అనేకమైన స్వస్థతలు చేశారు, అనేక మందిని ముట్టి బాగు చేశారు. కానీ ఎప్పుడు ఈ క్రియ జరగలేదు. కానీ ఆయన సిలువలో తన ప్రాణాలు పెట్టినప్పుడు ఈ 3 సూచక్రియలు జరిగాయి అన్నమాట. యేసుప్రభు వారిని శిష్యులు విడిచిపెట్టినప్పుడు ఆయన బాధపడలేదు. పేతురు అందరూ విడిచినను నేను విడవను అన్నప్పుడు కూడా ఆయన బాధపడలేదు. అక్కడ అనేక మంది ఆయన్ని రాళ్ళతో కొట్టినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. కానీ తండ్రి తను చేయి విడిచినప్పుడు తను చాలా బాధపడ్డాడు అనమాట. ఆ ఎడబాటు మనందరినీ చేర్చుటకు ఆయన తండ్రి నుంచి వేరుపడ్డాడు అనమాట. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదని అంటున్నారు. యెషయా గ్రంథము 50వ అధ్యాయం చూసినట్లయితే యెషయా 56వ వచనం చూసినట్లయితే కొట్టివారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయ వారికి అవమానపరిచిన వారికి నా ముఖమును దాచుకోలేదు. ప్రభువారికి ఇవన్నీ చేశారు. కానీ ఆయన ఎప్పుడు కూడా బాధపడలేదు అనమాట. కొట్టు వారికి కొట్టమన్నారు, పీకిన వారికి పీకమన్నారు, ఉమ్ము వేయమన్న వారికి ఉమ్ము వేయమన్నారు. కానీ ఆయన ఎప్పుడు బాధపడలేదు. కానీ తన తండ్రి చేయి విడిచినప్పుడు మాత్రమే బాధపడ్డాడు అనమాట. అసలు ఎందుకు ఆయన చేయి విడిచినప్పుడే ఎందుకు బాధపడాలి? ఇంతకు ముందు ఆయన కొట్టారు కదా, అప్పుడు బాధపడచ్చు కదా. ఆయన మేకులతో కొట్టారు, ఆయనకి తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, అయినా ఆయన బాధపడలేదు. కానీ తండ్రి తను చేయి విడిచినప్పుడు మాత్రం ఆయన బాధపడ్డారనమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 8:29లో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేనెల్లప్పుడూ చేయుదును గనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నా తండ్రి నన్ను భూమి మీద పంపించినప్పుడు నేను అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాను, అనేకమైన స్వస్థతలు చేశాను, నేలను ద్రాక్షారసంగా మార్చాను, కుంటి వారికి నడకనిచ్చాను, చూపు లేని వారికి చూపునిచ్చాను. నన్ను ఎప్పుడు దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. కానీ ఈ విషయం వచ్చినప్పటికీ నా దేవా నీవెందుకు నన్ను చేయి విడిచితివి? ఆయన చేయి విడిచిపెట్టకపోతే మన పాప భారం అంతా పోదు. తండ్రి ఎప్పుడైతే తన కుమారుని చేయి విడిచాడో మన పాపములన్నీ ఆయన మీద వేసినప్పుడు మన పాప భారము తొలగిందనమాట. పాపులమై ఉన్న మనకి ఆయన తన చేయి విడిచినప్పుడు మనకి రక్షణ కలిగిందనమాట. తన రక్తం ద్వారా మనకి స్వస్థతగా కలిగిందనమాట. నేను ఎప్పుడు ఒంటరిగా లేనే, నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచాడు? నేను అనేకమైన సూచక్రియలు చేసినప్పుడు ఆయన నన్ను తోడుగా ఉన్నాడని అంటున్నాడు. అది యెషయా గ్రంథము. ఇంకొక చిన్న రెఫరెన్స్ చూసుకుందాం.
యెషయా 53:5 వచనములో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడును. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగునమాట. మన అతిక్రమములన్నీ ఆయన తల మీద వేసుకున్నప్పుడే మనకి రక్షణ, మనకి స్వస్థత, సమాధానకర్తమైన శిక్ష మన మీద పడదనమాట. అందుకే తండ్రి చేయి విడిచినప్పుడు ఆయన అంతగా బాధపడ్డాడనమాట. చాలా మంది కష్టం వచ్చినప్పుడు ఏమంటారంటే, చాలా మంది రోడ్లో నేను విన్నాను, అవసరమైతే దేవుడినే వదిలేస్తాను అంటారు. దేవుడిని నిన్ను వదలడం కాదు, ఆయనే నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి చీకటి అయిపోద్ది అనమాట, చిమ్మ చీకటి అయిపోద్ది అనమాట. మనం ఎప్పుడు తొందరపడి నోరు జారి దేవుడిని నేను వదిలేస్తాను, దేవుడు నాకు ఏంటి చూడట్లేదు, దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయట్లేదు, మాకు ఎప్పుడు ఆర్థిక పరిస్థితులే, కష్టము సుఖము బాధ వ్యాధి అనేది అది అతిథి వంటివి అంటారు. ఎలా వస్తాయి అలా పోతాయి, అవి ఎప్పుడు శాశ్వతంగా మన దగ్గర ఉండవన్నమాట. దేవుడిని నేను విడిచిపెట్టేస్తానని చాలా మంది అంటారు. దేవుడు నువ్వు విడిచిపెట్టడం కాదు, ఆయనే నేను విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏంటనేది మనము ఆలోచన చేయాలన్నమాట. దాని వ్యాధి ఎందు, బాధ ఎందు, కష్ట సుఖం ఎందు ఆయన స్తుతించినట్లయితే ఆయన మన చేయి ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తన కుమారుడు చేయి మన కొరకు విడిచిపెట్టాడు. మన అందరి చేయులు ఆయన తండ్రి చేత కలపడానికి కోసం ఆయన తన కుమారుడి చేయిని విడిచిపెట్టాడు అనమాట. అందుకే నా దేవా నీవెందుకు నా చేయి విడిచితేనే ఆయన బిగ్గరగా కేక వేశాడు. ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నీ నా భారము ఆయన మీద మోపునందువలన ఆయన తన తండ్రి చేతిలో నుంచి మనకి ఎడబాటుగా అయ్యాడనమాట. తన తండ్రి చేతిలో నుంచి ఎడబాటు అయినప్పుడు మనకు పాప క్షమాపణ కలిగింది. అందుకే ప్రభువారు తన ఒంటరిగా తన తండ్రి తన చేయి వదిలాడని ఆందోళన మనకి కనబడుతుంది అనమాట. ఈ చిన్న వాక్యం దేవుని వెనుకల్లో దీవించిన కనుక